లార్డ్. ఇది నా వాగ్దానము. యెషయా 54:7. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జింతుని, గొప్ప వాత్సల్యంతో నేను సమకూర్చదను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి దినము అనుగ్రహిస్తూ ఉన్నారండి. నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జించుతుని అంటూ ఉన్నారు. అంటే మన యొక్క జీవితాలలో కొన్ని తప్పిదములు చేస్తాము. దేవుడు చేయొద్దు అన్న పనులు చేస్తాము. అప్పుడు దేవుడికి కోపం వచ్చి మన జీవితంలో నిమిషం మాత్రమేనంటండి మనల్ని విసర్జిస్తారంట. గొప్ప వాత్సల్యతతో మనల్ని సమకూర్చేస్తారంట. అవునండి, మన జీవితాలలోని దేవుని యొక్క కోపానికి మనము గురి కాకుండా ఉండాలి అంటే మన జీవితంలో ఎప్పుడు కూడా ఆయన చెప్పినట్టుగా అనగా 10 ఆజ్ఞలను మనము తప్పకుండా పాటిస్తూ మన జీవితంలో ఆయన యొక్క పాదములు పట్టుకుని ఈ లోకయాత్ర కనుక సాగిస్తే కనుక మనకి ఎటువంటి దేవుని నుండి మనకి వ్యతిరేకత అనేది రాకుండా మన జీవితంలో గొప్ప వాత్సల్యతతో మనము ఉంటామని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనము ఎందుకు కోపము తెప్పించి దేవుడికి విసర్జితంగా మనము ఉండాలి? అలా ఉండకుండా దేవుని యొక్క వాత్సల్యతతో మనం ఉండాలని ప్రేమతో ఈ దినమున దేవుడు హెచ్చరిస్తూ ఉన్నారు. మీరు అలా ఉంటే కనుక నేను తప్పకుండా మీకు గొప్ప వాత్సల్యతని నేను మీకు అనుగ్రహిస్తాను అంటూ ఉన్నారు. దేవుని వాక్యంలో మహోద్రేకము కలిగిన నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యతను చూపుతును అని నీ విమోచకుడవు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమంటూ ఉన్నారు దేవుడు అంటే నిమిషం మాత్రమేనంటండి మనల్ని విసర్జించి ఆయన కోపం అనేది మన మీద ఉంటుంది. నిత్యమైన వాత్సల్యతతో ఆయన మనకి ఎంతగానో సెలవిచ్చి మనకి సహాయం చేస్తాను అని ఈ యొక్క దినమున దేవుడు సెలవిచ్చుచున్నాడు అని తెలుపుతూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే మనము ఆయనకి వ్యతిరేకముగా ఉన్నామో అవన్నీ కూడా సరిచేసుకుని మన జీవితంలో ఆయన వాత్సల్యతను మనము తెచ్చుకోవాలని ఈ దినమున ప్రేమపూర్వకంగా దేవుడు ఈ యొక్క వాగ్దానము మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వాగ్దానమును మనము తప్పకుండా పాటించి ఆయన వాత్సల్యతను మనము పొందుకోవాలని, ఆయన కృపను పొందుకోవాలని, ఆయన యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆయన ఆశీర్వాదం పొందుకోవాలి అని ఈ దినమున సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవునికి మనము ఎంతగానో విధేయులు అయి ఆయన యొక్క కృపను పొందుకుందామని దేవుడు ఈ యొక్క వాగ్దానమును మనకి అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లిరోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగును గాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభు, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడుగా మీరున్నారు నాయన, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయా నా తండ్రి, నా ప్రభువా, గొప్ప వాత్సల్యతతో నాయన మమ్మల్ని ప్రేమించే దేవుడు, నిమిషం మాత్రమే కోపించే దేవుడు నాయన. ఆ కోపం కూడా మా గురించే నాయన వస్తూ ఉన్నది నాయన. మేము కోపమించే వారిగా ఉండకుండా మీరు సంతోషపరిచేవారిగా మమ్మల్ని ఉంచులాగిన సహాయం చేయండి ప్రభా. అలాగే నాయన నా తండ్రి దినము నా పుట్టినరోజు, పెళ్లిరోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీ యొక్క బహుమానం ఇవ్వండి నాయన. అయ్యా నాయన, మా గురించి ప్రార్థించమన్న వారి బిడ్డల్ని, వారి భవిష్యత్తును, వారి ఆరోగ్యములు, వారి చేయి పనులు, వారి ఉద్యోగములు, వారి వ్యాపారములు తోడై ఉండండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేయండి. హాస్పిటల్స్లో ఉన్న బిడ్డలు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. ఎక్కడ యాక్సిడెంట్స్ కాకుండా సహాయం చేయండి. ఫైర్ యాక్సిడెంట్స్ కాకుండా సహాయం చేయండి ప్రభు. నాయన నా తండ్రి 190 దేశంలో నాయన సంతోషకరముగా, ఆర్థికంగా నాయన మంచిగా ఉండడానికి సహాయం చేయండి నాయన. ఎక్కడా కూడా నా ప్రభు ఎటువంటి నాయన ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది కలగకుండా సహాయం చేయండి. చదువులు దయచేయండి. బిడ్డలకి ఎగ్జామ్స్కి తోడై ఉండండి నా ప్రభు. అన్ని విషయాలలో ప్రతి ఒక్కరికి సహాయం చేయమని కోరుకుంటూ బిడ్డలందరినీ మీ పాదాల దగ్గర పెడుతూ
నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉంటును గాక. ఆమెన్. God bless you.